కావచ్చు సార్, డ్యామ్స్ దగ్గర కూడా కావచ్చు. అదే చెప్తున్నాం, ముఖ్యంగా ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఒక విధంగా వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే మనకి పురాతనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాతే కొంచెం విధంగా చెప్పాలి అంటే రైతులకు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఇటు పవర్ సెక్టర్స్ కానీ డామ్స్ కానీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి రైతాంగానికి, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మేము హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి వచ్చేసరికి ఈ డామ్స్ కి రిలేటెడ్ ఉన్నటువంటి గోదావరి అనుసంధానమైనటువంటి నదుల గురించి వాళ్ళకి సమాచారం చేయడం జరుగుతుంది. ఆల్రైట్ సార్, సో రానున్న 2-3 days ఓవరాల్ గా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు సార్, ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఒక్కసారి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11-12 తారీఖుల్లో మనకి ఈ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ యొక్క జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. 13వ తారీఖు నుంచి వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం మనకి ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క వర్ష తీవ్రత ప్రభావాన్ని బట్టి ఈ యొక్క హెచ్చరికల యొక్క రంగు కూడా, హెచ్చరికల యొక్క కలర్ కూడా మార్చి ఆయా శాఖల వారికి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తం మీద అది డెఫినెట్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు చెప్పబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు సంబంధించి పెద్దగా వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కాలేదు, కానీ ఈ వీక్ లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ. కానీ రేపటి వరకు మళ్ళీ ఇంకో